మ్యామ్. ఏం శాంతి, క్లూస్ దొరికాయా పుట్టబోయేది పాప బాబు చెప్పడానికి? దొరికాయి మ్యామ్. ఏంటది? ప్రెగ్నెన్సీలో వాంతింగ్స్ వికారం ఎక్కువగా ఉంటే పాప, తక్కువగా ఉంటే బాబు కదా మేడం. ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ వికారం ఎక్కువగా ఉంటే పాప, వామిటింగ్స్ కానీ ఏం లేకపోతే బాబు. ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ లేకపోతే వికారం ఇవన్నీ ఎందువల్ల వస్తాయి? హెచ్సిజి అనే హార్మోన్ లెవెల్స్ వల్ల వస్తుంటాయి. సో హెచ్సిజి హార్మోన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే వామిటింగ్స్ కూడా ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో హెచ్సిజి లెవెల్స్ తక్కువగా ఉంటే వామిటింగ్స్ తక్కువగా ఉంటాయి. అంతేగాని పాప బాబా అనేది వామిటింగ్స్ని బట్టి చెప్పను. మ్యామ్ ఇంకో క్లూజ్ కూడా ఉంది మ్యామ్. ఇంకా ఎన్ని క్లూస్ తెచ్చావేంటి ఈరోజు? చెప్పేంటో అది. మ్యామ్, ప్రెగ్నెన్సీలో పాప అయితే పింపుల్స్ ఎక్కువగా వస్తాయంట, అలాగే ముఖం మీద మచ్చలు కూడా ఎక్కువగా ఉంటాయంట మేడం. బాబు అయితే స్కిన్ క్లియర్గా ఉంటుందంట కదా మ్యామ్. స్కిన్ క్లియర్గానే ఉంటుందా బాబు అయితే? సో ఇది కూడా తప్పే. సో ప్రెగ్నెన్సీలో కాంప్లెక్షన్ కానీ పింపుల్స్ రావడం ఇవన్నీ కూడా హార్మోన్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో ప్రెగ్నెన్సీలో ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ వల్ల మనకి యాక్నే అంటాం, అంటే పింపుల్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ప్రొజెస్ట్రాన్ కాకుండా ఈస్ట్రోజన్ హార్మోన్ కూడా ఉంటుంది కదా ప్రెగ్నెన్సీలో. ఆ హార్మోన్ వల్ల పిగ్మెంటేషన్ వస్తుంది, అంటే కొంచెం మెడ చుట్టూ నల్లగా రావడం, ఫేస్ మీద చిన్న చిన్నగా నల్లటి మచ్చలు రావడం. సో ఇవన్నీ కూడా ఈస్ట్రోజన్ హార్మోన్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో ప్రెగ్నెన్సీలో వచ్చే హార్మోన్స్ని బట్టి ఈ కలర్ చేంజెస్, పింపుల్స్ అన్నీ ఉంటాయి. కానీ సో దాన్ని బట్టి మనం పాప బాబు అనేది మాత్రం చెప్పలేము. మ్యామ్, ఏది చెప్పినా దానికి ఏదో ఒక రీజన్ చెప్పేస్తున్నారు. మీరే చెప్పండి మేడం, పాప బాబు ఎలా తెలుస్తుందో. నన్ను చెప్పమంటావా? ఓకే, ఓ పని చేద్దాం, నీకు ఇంకా కొంచెం టైం ఇస్తాను. నీ డ్యూటీ టైం అయిపోయే లోపు ఇంకా క్లూజ్ ఏమన్నా ఉంటే తెలుసుకుంటా.